గతంలో 50 ఏళ్ల క్రితం అమెరికా సోవియట్ యూనియన్లు పోటాపోటీగా జరిపారని చెబుతున్న చంద్రయాత్రలను మినహాయిస్తే ఇప్పటి వరకు కేవలం 100 లేదా 400 కిలోమీటర్ల ఎత్తు వరకే మానవ సహిత రాకెట్ యాత్రలు జరిగాయి. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చేందుకు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు సరఫరా చేసేందుకు మాత్రం రాకెట్ ప్రయాణాలు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే మానవరహితంగా చాలా సార్లు చంద్రమండలానికి, విశ్వాంతరాలకు స్పేస్ క్రాఫ్ట్ల ప్రయాణాలు ముమ్మరంగా జరిగాయి. వయోజర్, పయోనీర్, న్యూ హ్యూరైజన్స్, సోలార్ పార్కర్ లాంటి అనేక దేశాల రాకెట్లు కూడా ప్రయోగించడం జరిగింది. అవన్నీ చాలా వేగంగా ప్రయాణించేవిగా ఉన్నాయి. ఇప్పటికే మన సోలార్ సిస్టమ్ దాటిని వయేజర్ స్పేస్ క్రాఫ్ట్ 1, స్పేస్ క్రాఫ్ట్ 2 అయితే ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ప్రయోగించడం జరిగింది. అవి ఇంకా విశ్వాంతరాలలోకి దూసుకుపోతూనే ఉన్నాయి. కానీ ఈ ప్రయాణాలకు దశాబ్దాలు పడుతుండడమే పరిశోధనలకు అడ్డంకిగా మారింది. ఇంతింత సమయం కాకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణించేలా స్పేస్ క్రాఫ్ట్లను తయారు చేసుకునేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రేపటి కాలంలో మార్స్ పైకి, చంద్రుడి పైకి వ్యోమగాములను మోసుకెళ్లేందుకు మరింత వేగంగా, మరింత సురక్షితంగా ప్రయాణించే వాహనాలు అవసరం ఏర్పడింది. ఈ అంశంపై నాసా, ఈసా సహా స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, ఇస్రో లాంటి సంస్థలు ముమ్మరంగా పరిశోధనలు కూడా జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో నాసా సంస్థ న్యూక్లియర్ ఫ్యూజన్ రాకెట్ అభివృద్ధి చేసే పనిలో పడింది. అంగారకుడికి పైగా వ్యోమగాములను మోసుకెళ్లే అణుశక్తి ఆధారిత రాకెట్ ను అభివృద్ధి చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఈ బాధ్యతను లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థకు అప్పగించింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా $500 మిలియన్ కేటాయించింది కూడా. మన కరెన్సీలో చూసుకుంటే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఈ విషయం కోసం వెచ్చించడం జరుగుతోంది. రాబోయే 2027 నాటికల్లా ఈ న్యూక్లియర్ రాకెట్ ను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. న్యూక్లియర్ రాకెట్ ను అభివృద్ధి చేయగలిగితే అంతరిక్ష ప్రయాణాల సమయం గణనీయంగా తగ్గుతుందని నాసా భావిస్తోంది. ఈ రాకెట్ ఎంతో సురక్షితమైనదని కూడా నాసా చెబుతోంది. ముఖ్యంగా మార్స్, చంద్రమండల యాత్రల్లో ప్రయాణ కాలం తగ్గించడం అత్యంత కీలకం కాబోతోంది. ఎందుకంటే మార్స్ గ్రహాన్ని చేరాలంటే ఇప్పుడున్న రాకెట్లతో 6 నుంచి 7 నెలల కాలం పడుతుంది. అందుకోసం 2 ఏళ్లకోసారి తెరుచుకునే విండో కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే కేవలం అక్కడికి వెళ్ళడానికి ఇంత సమయాన్ని గడపడం వ్యోమగాములకు కష్టంగా మారుతోంది. ఈ కాలంలో వారిలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు కలుగుతాయి. మార్పుల కారణంగా ఏర్పడే ఇబ్బందులు అసలు లక్ష్యాన్ని దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. ప్రయోగ సమయం పెరిగితే ఎక్కువ ఖర్చుతో పాటు స్పేస్ క్రాఫ్ట్ నిర్మాణంలో అనేక అదనపు సౌకర్యాలు అవసరమవుతూ ఉంటాయి. దాంతో ఊహించినంతగా బరువులు పెరుగుతాయి. మరిన్ని ఎక్కువ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకునేందుకు బిలియన్లలో ఖర్చు కూడా పెరుగుతోంది. సమయం తగ్గించగలిగితే తీసుకుపోవాల్సినటువంటి ఇంధన భారం తగ్గిపోతుంది. అదనపు ఏర్పాట్లు కూడా అవసరం తగ్గుతోంది. వాటికి బదులుగా మరిన్ని సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ పంపించేందుకు వీలవుతోంది. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిస్థితి ఆధారంగా మార్స్ పైకి చేరుకునేందుకు న్యూక్లియర్ రాకెట్ అందుబాటులోకి వస్తే ఈ సమయం భారీగా తగ్గనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిని చేరుకోవాలంటే అనేక సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు అమెరికా అపోలో రాకెట్ లో మనుషులను పంపినప్పుడు నాసాకు కేవలం 69 గంటల 8 నిమిషాల సమయం పట్టింది. దాన్ని తగ్గించాలంటే టెక్నాలజీలలో మార్పులు అవసరమవుతాయి. అయితే అమెరికా అలాంటి రాకెట్ తయారీని తాను పంపిన న్యూ హైరోజిన్ అనే స్పేస్ క్రాఫ్ట్ కోసం ఉపయోగించింది. మీకు తెలుసా, ప్లూటోను చేరేందుకు ఉద్దేశించిన ఈ అల్ట్రా మోడర్న్ వ్యోమనౌక చంద్రుడి మీదుగా ప్రయాణించింది. అంటే చంద్రుడి పక్క నుంచి వెళ్ళిందన్నమాట. కేవలం 8 గంటల 35 నిమిషాలలో భూమి నుంచి అది చంద్రుడిని దాటుకుంటూ దూసుకుపోయింది. దాని వేగం గంటకు 1,00,000 కిలోమీటర్లని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే దాని లక్ష్యం వేరు. అది మానవరహితంగా ప్రయాణిస్తోంది. పైగా అందులో వాడిన అణుశక్తి నుంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల అందులో పరికరాలకు ఏ హాని ఉండదు. సూర్యుడిపై పరిశోధనకు నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే స్పేస్ క్రాఫ్ట్ తన సొంత రికార్డులు తానే బద్దలు కొట్టింది. మీకు తెలుసా, 2021 నవంబర్ 21న సెకండ్కు 163 కిలోమీటర్ల వేగం, అంటే గంటకు 5,86,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందన్నమాట. అంటే ఈ క్రాఫ్ట్ ద్వారా చంద్రుడిని భూమి నుంచి కేవలం గంట సేపట్లో చేరుకోవచ్చు. కానీ వీటిలో సున్నితమైన పరికరాలు, మనుషులు ప్రయాణించడం ఇప్పటికైతే అసాధ్యమని చెప్పొచ్చు. చంద్రుడిని చేరేందుకు దాని దూరం ఒక్కటే కాదు, క్షణక్షణం అది భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మనకు తెలిసి చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. యావరేజ్ గా చంద్రుడి నుంచి భూమికి గల దూరం 2,38,855 మైళ్ళు, అంటే 3,84,400 కిలోమీటర్లు అన్నమాట. భూమికి దగ్గరైనప్పుడు దానిని పెరిజీ అంటారు. అది 3,63,300 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అదే దూరంగా ఉన్నప్పుడు అపోజీ అంటారు.
ఇది 4,05,500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చంద్రుడు భూమికి దగ్గరైనప్పుడు పెద్దగా, దూరంగా ఉన్నప్పుడు చిన్నగా అందుకే కనిపిస్తాడు. ఇదంతా వద్దు అనుకుంటే కాంతి వేగంతో ప్రయాణించే రాకెట్ కానీ తయారు చేయగలిగితే చంద్రుడిని కేవలం 2 సెకండ్లలో చేరేందుకు వీలుంటుంది. కానీ మనిషి కాంతి వేగంతో ప్రయాణించే సాధనాన్ని ఇంకా కనుగొనలేదు. కనీసం కాంతి వేగంలో 0.1% వేగాన్ని కూడా ఇంకా అందుకోలేదు. అది ఇప్పుడిప్పుడే మానవాళికి సాధ్యమయ్యే అవకాశం కూడా లేదు అనేది తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం ధ్వని వేగాన్ని మాత్రమే అధిగమించడం జరిగింది. అది కూడా ఎక్కువ భారంతో దూసుకుపోవడం అన్నది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు కూడా. ఇంకా చాలా విషయాల్లో పరిశోధనలు జరగాలి. గ్రహాల మధ్య ప్రయాణ దూరాలు ఎప్పుడూ స్థిరంగా ఒకేలా ఉండవు. అవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గ్రహాలకు ఉండే చంద్రుళ్ళు కూడా వాటి కక్షలో తిరుగుతూ దూరాలు మారుతూ ఉంటాయి. వాటిని లెక్కలు కట్టిన తర్వాత సదరు వాహనాలను అందుకు తగిన ఇంధనం నింపుకొని ప్రయాణించడం జరుగుతోంది. అయితే అది ఏ రకమైన ఇంధనం అన్నది అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఏది ఏమైనా ద్రవ లేక ఘన ఇంధనాల కన్నా న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంధనం అయితేనే ఎంతటి దూరాన్నైనా ఇంధన కొరత లేకుండా ప్రయాణించేందుకు సాధ్యమవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా చంద్రుడిని చేరడం లక్ష్యంగా 140కి పైగా మూన్ మిషన్లు కొనసాగాయి. ప్రతి యాత్ర మరో యాత్రతో పోలికలు ఉండకుండానే సదరు యాత్రలు జరిగాయి. వాటి ప్రయాణ కాలాలు కూడా డిఫరెంట్ గానే ఉంటున్నాయి. అయితే అత్యంత సక్సెస్ఫుల్ యాత్రగా చరిత్రలో నిలిచింది మాత్రం అపోలో 11 అనే చెప్పుకోవాలి. ఈ యాత్రకు 4 రోజుల 6 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. అపోలో 10 రాకెట్ అయితే గంటకు 39,897 కిలోమీటర్ల వేగంతో భూమి నుంచి చంద్రుడిపైకి ప్రయాణించింది. ఈ వేగంతో కక్షలు మారుతూ చేసిన ప్రయాణాలకు 4 రోజుల కన్నా ఎక్కువే తప్ప తక్కువ కాలం పట్టలేదు. మొన్న మధ్య రీసెంట్ గా నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 1 6 రోజులకు గాని చంద్రుడిని చేరుకోలేదు. మరి భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకి మాత్రం 40 రోజులు పట్టింది. అంటే మనం ఇంధనాన్ని మితంగా వాడుకొని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని ల్యాండింగ్ చేయాలని అనుకున్నాం. అందుకే అంత ఎక్కువ సమయం పట్టింది. చంద్రుడిపైకి నేరుగా రాకెట్ పంపే శక్తి ఇస్రోకు లేదనే కాదు, అయితే ఇస్రో ప్రాజెక్టులకు నాసా ప్రాజెక్టులకు చాలా తేడా ఉంటుంది. నాసాకు పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందుతోంది. అలాగే నాసా వద్ద ఉన్న భారీ శక్తివంతమైన రాకెట్లు ఇస్రో వద్ద లేవు. ప్రస్తుతం నాసా ఆర్టెమిస్ ప్రాజెక్టు కోసం ఉపయోగిస్తున్న SLS రాకెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్లలో ఒకటి. దీని కారణంగా నాసా తన స్పేస్ క్రాఫ్ట్ ను కేవలం 4 రోజుల్లో చంద్రునిపైకి పంపగలుగుతోంది. ఇలాంటి రాకెట్ల తయారీకి వేల కోట్ల డాలర్లలో డబ్బు కావాలి. మీకు తెలుసా, SLS రాకెట్ కోసం నాసా చేసిన ఖర్చు $11.8 బిలియన్ ఉంది. మనం చేస్తున్న ఖర్చు భారత కరెన్సీలో కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే చాలా తక్కువలో తక్కువ ఖర్చు అన్నమాట. అలాగని ప్రయోగాలలో ఏమన్నా తేడా ఉందా అంటే అదేం లేదు. లక్ష్యం ఒక్కటే. పైగా మన చంద్రయాన్ 3 ఏ దేశం కూడా సాహసించని దక్షిణ ధ్రువం వద్ద ల్యాండింగ్ చేసింది. మన స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ తిరిగేటప్పుడు తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తోంది. లక్ష్యం వైపు నెమ్మదిగా దశల వారీగా ఎత్తును పెంచుకుంటూ దూసుకుపోతోంది. అదే మన వారి గొప్పదనం.